జగన్మోహన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యావసర ధరలతో పేదలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్థితి కూడా లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన రా కదిలరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వేరే వాళ్ళపైన నేరం వేస్తాడు, ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు. అదే మీరు చూశారు, బాబాయిని చంపి ఆ నేరం మన మీద వేశాడు. ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డని మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు. జగన్ నీ పని అయిపోయింది, నిన్ను అర్థం చేసుకున్నారు, అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు. సీన్ అర్థమైపోయింది, తిరగబడింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నానంటే పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా ఉన్నా అంటే నెంబర్ 1 పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి. అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 510 కోట్లు. దేశంలో అందరూ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులందరూ కలుపుకుంటే 510 కోట్లు కూడా లేదు. పాపం జగన్ ఎంత పేదవాడంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు. ఉందా ఇల్లు? డ్రాయర్ కూడా లేదు కదా, ప్యాంటు షర్టే కదా, డ్రాయర్ కూడా లేదు. చాలా పేదవాడు. భిక్షం అడుగుతున్నాడు, గిన్నె పెట్టుకొని ఎవ్రీడే భిక్షం అడిగి ఆ భిక్షంలో వచ్చే డబ్బులు భోంచేస్తున్నాడు. పేపర్ లేదు, టీవీ లేదు, ఇల్లు లేదు. పాపం చాలా పేదవాడు. తల్లి లేదు, చెల్లెలు లేదు, బాబాయ్ లేడు, తండ్రి లేడు. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? వాస్తవేనా? ఒకప్పుడు చెప్పాడంట మా నాన్న, లేకుంటే ఇలాంటి మాటలు చెప్పి తప్పులు వీళ్లే చేసి ఆ నెపాలు వేరే వాళ్ళ మీద వేసే రకం వెళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళకి పరిపాలించే అర్హత లేదు. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసులు విరుచుకుపడిపోతారు, కేసు పెట్టేస్తారు. కానీ అన్యాయం మాత్రం వీళ్ళకి కనపడదు. కనపడుతుంది, మనసు ఉంది, కానీ మనసు పని చెయ్యదు. ఎందుకు? వీళ్ళకి భయం. వీళ్ళ మెడ మీద కత్తి పెట్టాడు, ఏసీబీ రైడ్స్ పెట్టాడు. ఒకవేళ ఎవరన్నా కానీ చెప్పింది చేయకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి ట్రాన్స్ఫర్ చేసి జీతాలు కూడా ఇవ్వరనే భయం, పిరికితనంతో ఈరోజు పోలీసులు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఒకటే చెప్తున్నా, ఈరోజు కొత్త రాగం తీసుకున్నాడు. ఆ రాగం ఏంటంటే ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది. మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని, జగన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది. ఈ సమయంలో జగన్ అనుకుంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే తప్పంతా నా మీద కాకుండా వాళ్ళ మీద పోతుంది అనుకుంటున్నాడు. మీ కాకినాడలో 3 ఎమ్మెల్యేలు మార్చేశాడు, 7 మందిలో. అవునా కాదా? మార్చాడా లేదా? ఇంకా 80 మందిని మారుస్తాడంట. అంటే 80 సీట్లు గోయిందా గోయింద మనమే గెలిచాం.